పాత జ్ఞాపకాలను గుర్తు చేసే ఈ ల్యాండ్ ఫోన్ కొనుక్కుందామా, లేకపోతే ఈ అలారం క్లాక్ కొనుక్కుందామా, లేకపోతే ఇక్కడ చాలా బాగున్నాయి కదా, ఏం కొనుక్కోవాలబ్బా? హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్డి వరల్డ్ ఫ్యామిలీ. ఈరోజు దుబాయ్లో షాపింగ్ వ్లాగ్. ఇక్కడ నేను అల్సఫీర్ హైపర్ మార్కెట్లో ఉన్నాను. అంటే ఇంట్లోకి కావాల్సినవి గ్రాసరీస్ కానివ్వండి, లేకపోతే వెజిటబుల్స్, ఫ్రూట్స్, గిఫ్ట్ ఆర్టికల్స్ ఏమైనా కావాలంటే, అదేవిధంగా మనకి డ్రెస్సెస్ కావాలంటే ఎవ్రీథింగ్ అనమాట. ఇక్కడ అన్నీ దొరుకుతాయి, మ్యాక్సిమం అన్నీ దొరుకుతాయి. చూసారు కదా, ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అంటే ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. ఏవో కొన్ని ఉండకపోవచ్చు. అంటే చాలామందికి డౌట్ ఉంటుంది కదా, ఏంటంటే దుబాయ్లో మన దగ్గర ఇక్కడ దొరికేవన్నీ దొరుకుతాయా అని. చూసారు కదా, కాఫీ పౌడర్ దొరుకుతాయా అంటే ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. ఏవో కొన్ని మాత్రమే దొరకవు. అలాంటివి మనం ఇండియా నుంచి వెళ్ళినప్పుడు పట్టుకెళ్తూ ఉంటాం అనమాట. ఇది లిప్ గ్లాస్ కాదు, ఏమంటాం, లాబిలో కంపెనీ వాళ్ళది, చాలా బాగుంటుంది. లిప్ మాయిశ్చరైజర్ అనమాట ఇది. అండ్ ఆల్సో ఇందులో కలర్స్ ఉన్నాయి కదా, ఆ కలర్ కూడా వస్తుంది మనకి లిప్స్కి. సో వింటర్ సీజన్లో ఇది బాగుంటుంది. సో ఏ కలర్ తీసుకోవాలా అని చూస్తున్నాను. అయితే అంటే ఇక్కడ ఓన్లీ ఇవనే కాదు, గ్రాసరీస్ ఉంటాయి, అలాగే ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఆల్సో చాక్లెట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఏంటంటే ఆ బ్రాండ్ అన్నవి అన్నీ దొరకపోవచ్చు, కానీ మనకి పర్టికులర్ బ్రాండ్ ఇక్కడ ఇండియాలో ఉన్నదే కావాలంటే అన్నీ దొరకపోవచ్చు, కానీ కొన్ని దొరుకుతాయి. ఇవి చూసారు కదా, సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట. సో మనం ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కువగా ఇక్కడ అంటే షాపింగ్ చేసేది ఏంటి అంటే చాక్లెట్స్, మేకప్ ఐటమ్స్, ఇవి ఎక్కువగా షాపింగ్ చేస్తుంటాం. కానీ ఇప్పుడు నేను వచ్చింది ఆ షాపింగ్ కోసం కాదు, నార్మల్ ఇంట్లో కావాల్సినవి తీసుకోవడానికి. అయితే ఇన్ని చూసి ఇన్ని కొనేస్తున్నామా అంటే ఇది మాకొక్కరికే కాదనమాట, మా బ్లాక్లో ఉన్న వాళ్ళ అందరికీ. అంటే ఎవరైనా ఒకరు బయటకు వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే మన పక్క వాళ్ళకి, అంటే మన ఫ్రెండ్స్కి ఉంటారు కదా, వాళ్ళకి కూడా కావాల్సినవి కూడా తీసేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు కరోనా టైం కాబట్టి అందరూ బయటకు వెళ్ళడం అంత సేఫ్ కాదు. కాబట్టి ఎవరో ఒకరు బయటకు వెళ్ళినప్పుడు మన పక్క వాళ్ళకి, ఎదురు వాళ్ళకి, అందరికీ కావాల్సినవి ఒకరు వెళ్ళి తీసేసుకుంటాం అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ అంటే మన ఇండియాలో అంటే ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకి అలా ఉంటుంది, కానీ ఇక్కడ మేమేంటంటే ఓకే, ఎవరి ఫ్యామిలీ వాళ్ళకు ఉన్నా కూడా రిలేటివ్స్ వాళ్ళు ఉండరు. కాబట్టి ఏంటంటే మనకు మన ఎదురింటి వాళ్ళే మన రిలేటివ్స్, మన పక్కింటి వాళ్ళే మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ అనమాట. సో చాలా క్లోజ్గా ఉంటాము. సో అలా అనమాట. అందరికీ ఎవరికి కావాల్సినా సరే ఒకరు బయటకు వెళ్ళినప్పుడు తెచ్చేయడం, లేకపోతే ఒకరి ఇంట్లో ఉన్నది అంటే వెంటనే మన పక్కనే షాప్ ఉండదు కదా, వీధిలో షాపు. సో వెంటనే పక్కకి వెళ్ళి తెచ్చుకోలేం కాబట్టి ఒకరి ఇంట్లో ఉంటే ఒకరు షేర్ చేసుకోవడం, అలా చేసుకుంటూ ఉంటాం అనమాట. అయితే మీరు ఈ షాపింగ్ ఇదంతా మీరు చూసేయండి. ఎందుకంటే ఇంకా అలాగ నేను చెప్తూ ఉంటే స్టోరీ ఇంకా పెద్దది అవుతూనే ఉంటుంది. ఇది అది అని కాదు, కర్డ్ చూసారు కదా, అండ్ కర్డ్, మిల్క్, ఫ్రోజన్వి. అసలు ఫ్రోజన్ అంటే ఇవి అవి అని కాదు, మనం చేసుకునే అన్ని ఐటమ్స్ కూడా మనకి ఫ్రోజన్లో దొరుకుతాయి. పిజ్జాస్ కానివ్వండి, లేకపోతే ఏమైనా కూడా, కేక్ మిక్స్లు, బర్గర్స్, లేకపోతే గ్రీన్ పీస్, లేకపోతే స్వీట్ కార్న్, ఎవ్రీథింగ్. ఇవి చాక్లెట్స్ అనమాట. ఇవి చాలా బాగున్నాయి. నేను ఇలా ఫ్లేవర్స్ కూడా ఫిగ్, చిల్లీ, అంటే చిల్లీ, ఫిగ్ అంటే ఇట్స్ ఫ్రూట్ కాబట్టి ఇట్స్ ఓకే. నేను ఇది తినలేదు ఇప్పటి వరకు, సో అందుకని ఇది తీస్తున్నాను అనమాట. అంటే ఏ ఫ్లేవర్ తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఉన్నాను, ఏ ఫ్లేవర్ తీసుకోవాలా అని. అది బట్ కాస్ట్ అయితే ఎక్కువ ఉంది కదా. కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా అంటే ఎక్కువ డార్క్ చాక్లెట్స్ మోస్ట్లీ మనకి కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అందులో కోకో ఉంటుంది కదా, అది చాలా మంచిది మనకి హార్ట్ ప్రాబ్లమ్స్కి, అంటే హార్ట్కి చాలా మంచిది. సో ఎక్కువ కోకో ఉన్నది తీసుకోవాలంటే మనకి డెఫినెట్లీ కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఇది బెల్జియం వేఫర్స్ అయితే మనకి దొరుకుతున్నాయి కదా, కానీ ఇది లెండిల్లా అది ఇవన్నీ కూడా డార్క్ చాక్లెట్స్ చాలా బాగుంటాయి. కోకో చూసారు కదా, ఇవి చాలా బాగుంటాయి. అండ్ ఆల్సో హెల్త్కి కూడా మంచిది అంటారు. నాకైతే స్పెసిఫిక్గా తెలియదు, కానీ బాగుంటాయి కాబట్టి తీసుకుంటున్నాను అంతే.
అలా అనమాట. ఇవన్నీ చాక్లెట్స్, ఇక్కడ అంతా చాక్లెట్స్ అండ్ విల్ మూవ్ టు ఇంకో చాక్లెట్స్ దగ్గరికి. ఇవి కూడా చాక్లెట్సే. మష్రూమ్ కోకోనట్ మష్రూమ్ ఇవి కూడా చాక్లెట్స్ అనమాట. అంటే ఎక్కువ అంటే వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. సో కాబట్టి మనం అంటే చాక్లెట్స్ ప్రియులకి చాలా బాగుంటుంది. నేను ఎక్కువగా చాక్లెట్స్ తినను, కానీ ఏంటంటే కొన్ని చాక్లెట్స్ పర్టికులర్లీ నాకు నచ్చుతాయి. అండ్ ఇవి డవ్ షాంపూస్, ఇదేమో శానిటైజర్ అనమాట. అంటే మనకి టచ్ చేయకుండా ఉండడానికి దాన్ని మనం డ్రెస్కి హోల్డ్ చేసేసుకుంటే మనం డైరెక్ట్గా వాడేసుకోవచ్చు అనమాట. శానిటైజర్ బాగుంది కదా అని తీసుకున్నాము. అండ్ ఇంకా ఏంటంటే గిఫ్ట్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. గిఫ్ట్స్ అయితే అన్ని వెరైటీస్ చాలా బాగుంటాయి. ఇది వుడ్తో చేసిన టేబుల్స్, స్టూల్స్ అనమాట. చాలా బాగుంటాయి, అసలు చాలా వెరైటీస్. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా అన్నీ కొనేసుకోవాలనిపిస్తుంది, కానీ అవన్నీ కొనుక్కొని ఏం చేస్తాం అదనమాట. ఇవి తర్వాత ఇంకా చాలా అంటే మేము చూసినవి ఏంటంటే ఇందాక ఫస్ట్లో చూపించాను కదా, పాత టైప్ ఆఫ్ ఫోన్. తర్వాత ఈ వాచెస్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా గిఫ్ట్ ఆర్టికల్స్, ఫోటో ఫ్రేమ్స్ కానివ్వండి, లేకపోతే ల్యాంప్స్, బెడ్ ల్యాంప్స్ కానివ్వండి, అవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా అన్నీ చూస్తుంటే ఇంకా అన్నీ కొనాలనిపిస్తూ ఉంటుంది, కానీ మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే కొనుక్కోవాలి. ఎక్కువగా కొనేసి మన ఇల్లంతా నింపేస్తే ఇల్లంతా షాపింగ్ బజార్లా తయారవుతుంది. సో ఇవన్నమాట. ఇంకా గిఫ్ట్స్, ల్యాంప్స్ అని చెప్పాను కదా, బెడ్ ల్యాంప్స్ అని, అవన్నీ కూడా హ్యావ్ ఎ లుక్. అయితే ఇవి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మేము ఒక గిఫ్ట్ కొనాలనుకుంటున్నాము, అందుకని ఇక్కడికి వచ్చాము. ఆ గిఫ్ట్ దేనికి ఏంటి అన్నది నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు. ఇంకా నెక్స్ట్ షాపింగ్ వ్లాగ్ ఉంది, దీని తర్వాత రేపు పెడతాను. దాంట్లో అయితే ఇంకా నాకు చాలా సూపర్గా ఉంటాయి, ఆడవాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతాయి. అవేంటి అనుకుంటున్నారు కదా, ఇంట్లో టీ పాత్స్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి అనమాట. అసలు ఎన్ని వెరైటీస్ ప్లేట్స్ కానివ్వండి, ట్రేస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో నేను యాడ్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. ఇప్పుడైతే ఈ గిఫ్ట్ ఆర్టికల్స్ చూసేయండి. గిఫ్ట్ ఆర్టికల్స్ అంటే ఓకే, ఇవి మన ఇంట్లో కూడా కొనుక్కోవచ్చు, అదేవిధంగా గిఫ్ట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఈ బెడ్ ల్యాంప్స్ చూసారు కదా, ఎన్ని వెరైటీస్ బెడ్ ల్యాంప్స్ ఉన్నాయో. సో ఇవన్నీ అయిన తర్వాత ఫోటో ఫ్రేమ్స్ చూసాము. ఫోటో ఫ్రేమ్స్ కూడా చాలా వెరైటీస్ ఆఫ్ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి, ఒకదానికి మించి ఒకటి ఉన్నాయన్నమాట. ఏం కొనుక్కోవాలో డెసిషన్ తీసుకోవడం చాలా కష్టంగా ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ చాలా ఆఫర్స్ పెట్టారు. క్రిస్మస్ కదా, క్రిస్మస్ టైంలో అండ్ రంజాన్ టైంలో ఎక్కువ ఆఫర్స్ పెడతారు. ఇప్పుడు దగ్గర 50% ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద టైమ్ టు షాప్. ఎప్పుడు కూడా ఇప్పుడు క్రిస్మస్కి అండ్ ఆల్సో రంజాన్కి మంచి ఆఫర్స్ ఉంటాయి. ఇక్కడ కూడా దగ్గర 50% ఉన్నాయని చెప్పాను కదా. సో ఇప్పుడైతే మనకి ఏమైనా కొనుక్కోవాలన్నప్పుడు హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ కాదు, మనకు అవసరమైనవి ఇవన్నీ కూడా డెకరేషన్ ఐటమ్స్. ఇవన్నీ లైట్స్, స్ట్రింగ్ లైట్స్, ఇలాంటివన్నీ అనమాట. ఇవి కొనుక్కోవడానికే మేము ఇక్కడికి వచ్చాము. ఎందుకంటే ఒక సెలబ్రేషన్ ఉంది, అంటే ఇవి కూడా కొనుక్కోవడానికి వచ్చాము. నాట్ ఓన్లీ ఇవి మాత్రమే పర్టికులర్ కాదు, అన్నీ కలిపి ఒకే రోజు కొనేసుకోవచ్చు అని. అన్నీ అంటే రోజుకు ఒకసారి వెళ్ళి కొనుక్కోవడం అన్నది నాట్ పాసిబుల్, కాబట్టి ఒకేసారి వెళ్ళినప్పుడు అన్నీ కొనేసుకుంటాం అనమాట. అయితే వీటిలో మేము ఏం తీసుకున్నాము ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. ఆ గిఫ్ట్ ఏం తీసుకున్నాము అది అవునట్టు ఈ షాపింగ్ కాకుండా ఆ గిఫ్ట్స్ది ఇంకొక వ్లాగ్ ఉంది, ఎందుకంటే అది సెలబ్రేషన్ వ్లాగ్ అనమాట. అందులో చూపిస్తాం మేము ఏం గిఫ్ట్ తీసుకున్నామో ఇక్కడ. అండ్ ఆ సెలబ్రేషన్ కూడా ఏంటి అన్నది కూడా ఇంకొక రోజు అనమాట. అయితే ఈ రోజుకి ఇలా షాపింగ్తో అయిపోతుంది. చూసారు కదా ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఇవే ఉన్నాయి, గిఫ్ట్సే ఉన్నాయి. అండ్ ఆల్సో ఇంకా చాలా ఉన్నాయి చూపించాలంటే, కానీ అవన్నీ చూపించాలంటే చాలా టైం పడుతుంది. మొత్తం అంటే మళ్ళాగా కాదు, అక్కడ వాళ్ళు అంటే ఇలా వీడియోస్ అవి తీసుకోవడానికి, ఫొటోస్ అవి తీసుకోవడానికి అలౌ చేస్తారు కాబట్టి తీసుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు ఏమనరు, ఇక్కడ షాప్స్లోని వాళ్ళే తీసుకోమని కూడా చెప్తారు కావాలంటే.
సో అలా అనమాట. ఇప్పుడు మనకైతే ఫొటోస్ అవి తీసుకొనివ్వరు కదా, బట్ వీళ్ళు తీసుకొనిస్తారు కాబట్టి మేము తీసుకుంటున్నాం. ఇంకా అలా అని ఇంక రోజంతా ఓన్లీ ఫొటోసే తీసుకోవాలంటే మనం కొనుక్కోవాల్సిన దానికి టైం ఎక్కువ చాలదు కదా. సో ఇదనమాట, ఇవన్నీ గిఫ్ట్ ఆర్టికల్స్. అండ్ స్టే ట్యూన్ ఫర్ టుమారోస్ వీడియో, ఎందుకంటే చాలా చాలా బాగుంటుంది.